టీడీపీ జనసేన పొత్తుతో తాము సులభంగా గెలుస్తామని ప్రకటించుకుంటున్నాయి ఆ రెండు పార్టీలు. కానీ వైసీపీ అధినేత జగన్ మాత్రం ఒంటరిగా వెళుతూనే తానే మళ్లీ సీఎం అని బలంగా చెబుతున్నారు. మరి జగన్ కాన్ఫిడెన్స్ కు కారణం ఏంటి? ఏ ఆధారంతో జగన్ అంత కసిగా సీట్లు మారుస్తూ అభ్యర్థులను జంబ్లింగ్ చేస్తూ ఎందుకు సామాజిక లెక్కలతో వ్యూహంగా వెళుతున్నారనేది చాలా ఆసక్తిగా మారింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ గత ఏడాది నుంచి ప్రతి నియోజకవర్గంలో సర్వేలు చేయిస్తున్నారు. ఒకటి ఐపాక్ టీం సర్వే కాగా రెండవది తన ఇంటెలిజెన్స్ టీంతో మరో సర్వే. ఈ రెండు సర్వేల్లోనూ వైసీపీకి పూర్తి మెజారిటీ వస్తుందని తేలిపోయింది. ఇప్పుడే కాదు, ప్రతి 6 నెలలకు ఓసారి జగన్ సర్వే రిపోర్టులు తెప్పిస్తూ జాగ్రత్తగా ఆయా నియోజకవర్గాల్లో పనులు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఎమ్మెల్యే మీద తీవ్రమైన అసంతృప్తి ఉన్న చోట మాత్రం ఓటమి తప్పదనే సంకేతాలు రావడంతో వెంటనే వాటిని కూడా గెలుచుకునేలా పరుగులు పెట్టించారు. ప్రభుత్వ స్కీములను కూడా ఆయా నియోజకవర్గాల్లో బలంగా వెళ్లేలా, ప్రజలకు సేవలు నాణ్యవంతంగా అందేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకే మరోసారి సర్వే చేసినా కూడా అసలు పోటీయే లేకుండా వైఎస్ జగన్ పాలన కారణంగానే 116 సీట్లకు పైగా జగన్ సులభంగా గెలుస్తాడని సర్వేలో తేలింది. ఇక మరో 35 సీట్లలో కూడా గెలిచే ఛాన్స్ ఉన్నా కూడా టైట్ గా పోటీ ఉండనుందని గుర్తించారు జగన్. దీంతో ఆ 35 సీట్లలో సామాజిక మార్పులను గమనించిన జగన్ ప్రతిపక్ష పార్టీలకు కౌంటర్ ఇచ్చేలా వైనాట్ 175 టార్గెట్ గా సీట్ల కేటాయింపు చేశారు. దీంతో ఈ 35 సీట్లలో కూడా గెలుపు వచ్చేలా పక్కా ప్లాన్తో వెళ్లిపోయారు. అంటే సరిగ్గా గతంలో తాను గెలిచిన 151 సీట్లపై గురిపెట్టారు జగన్. కాస్త డీప్ గా వెళితే ముందు గతంలో గెలిచిన సీట్లలో 151లో ఒక్కటి కూడా మిస్ కావద్దని ఆయన చాలా ప్లానింగ్ తో ముందుకెళ్తున్నారు. వీటిలో 116 స్థానాల్లో గెలుపు చాలా సులభంగా గెలుస్తామని అంతర్గత సర్వేలో కావచ్చు, ఐపాక్ సర్వేలో కావచ్చు, రెండింటిలో కూడా ఒకే రకమైన సర్వే ఫలితాలు వచ్చాయి. అంటే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ను చాలా సింపుల్ గా జగన్ అందుకోబోతున్నారు. కానీ మిగతా 35 స్థానాల్లో కేవలం ఆయా స్థానిక ఎమ్మెల్యేల అత్యుత్సాహం, తప్పుడు పద్ధతులు, ప్రజలకు అందుబాటులో లేకపోవడం, ప్రభుత్వ కార్యక్రమాల్లో అతి జోక్యం కారణంగా జగన్ చేసిన సంక్షేమ ఫలాల లాభం లేకుండా చేశారని జగన్ ఆగ్రహంతో ఉన్నారు. అందుకే సీనియర్ అయినా జూనియర్ అయినా సరే పార్టీకి పనికిరాననుకుంటే పార్టీ పేరును తన పేరును చెడగొట్టేలా వ్యవహరించిన ఎవరిని కూడా ఉపేక్షించకుండా తొలగిస్తున్నారు జగన్. సర్వే ఫలితమే అంతిమంగా జగన్ భావిస్తున్నారు. దీంతో పెద్ద నేతలైనా 2 సార్లు గెలిచినా కూడా సర్వే ఫలితంగా భిన్నంగా ఉంటే తొలగించడానికి ఏ మాత్రం మొహమాటపడడం లేదు. అందుకే మిగతా 35 స్థానాల్లో భారీగా మార్పులు చేశారు జగన్. అవసరమైతే వేరే ప్రాంతానికి చెందిన వారిని కూడా తీసుకొచ్చి నిలబెట్టారు. ఎందుకంటే తన పేరు చూసి, తన పాలన చూసి జనం ఓట్లేస్తారు. మళ్ళీ కూడా ఏ నియోజకవర్గమైనా అభివృద్ధి బాధ్యత తనదేనని జగన్ బలంగా నమ్ముతున్నారు. అంతేకాదు, ఢిల్లీకి వెళ్లి అమిత్ షాను కలిసిన సమయంలో కూడా కేంద్ర సర్వేలు కూడా ఇంచుమించు జగన్ సర్వేలను పోలాయి. కేంద్ర సర్వే ప్రకారం అత్యంత సులువుగా జగన్కు 110 సీట్లు వస్తాయని తేలిందట. అందుకే జగన్ జోష్ డబుల్ అయింది. ఇటు 3 సర్వేల్లో ఫలితం ఒకటే కాబట్టి ప్రజల ఓటు ద్వారా ఇవ్వబోయే ఫలితం కూడా ఇలాగే ఉంటుందని జగన్ భావిస్తున్నారు. ప్రభుత్వాన్ని దింపేందుకు బాబు, పవన్ కళ్యాణ్, చివరకు బీజేపీ కలిసినా కూడా ఒంటరిగా కొదమ సింహంలా జనంలోకి వెళుతున్నారు జగన్. నా పాలన చూడండి, మళ్ళీ సంక్షేమం కొనసాగాలంటే నాకు ఓటేయమని అడుగుతున్నారు జగన్. అదన్నమాట వైసీపీ అధినేత జగన్ వెనుకున్న కాన్ఫిడెన్స్ కు కారణం. మరి ఏం జరగబోతుందో చూద్దాం. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇప్పుడు అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.